చిన్న అవినీతి అంటే చిన్న అవినీతికి కూడా ఆస్కారం లేకుండా ఆయన రాజకీయ జీవితాన్ని గడిపారంటే ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన రాజకీయాలు వచ్చిన తర్వాత పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా చేసి తర్వాత ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేస్తున్నారు. ఆయన కొండేపి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత కొండేపి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా మార్చిన ఘనత అది దామచర్ల ఆంజనేయ గారికి జరుగుతుంది. ఆయన రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళ అబ్బాయి పూర్ణచంద్రరావు, తర్వాత జనార్దన్ గారు కావచ్చు, స్వామి గారు కావచ్చు, సత్య గారు, వీళ్ళందరూ కూడా ఆయన రాజకీయ వారసత్వాన్ని తీసుకొని ఈరోజు నియోజకవర్గంలో జిల్లాలో పార్టీని ఇబ్బంది లేకుండా ముందుకు నడిపిస్తున్నారంటే ఆ ఘనత దామచర్ల కుటుంబానికి దొరుకుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది ఆంజనేయ గారి హయాంలోనే జరిగింది. మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ నియోజకవర్గంలో చాలా ఉన్నాయి, మన మండలంలో కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనము సత్య సహకారి సహకారంతో మిగిలిపోయిన పనులన్నీ కూడా చేసుకుందామని తెలియజేస్తూ దామచర్ల ఆంజనేయ గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఆయన క్రమశిక్షణకి మారుపేరు. ఏ విషయాన్నైనా కూడా రాజకీయాల్లో కావచ్చు, వ్యాపార పరంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకెళ్ళే వ్యక్తి. అదేవిధంగా ఆయన వారసుగా వచ్చిన సత్య గారు, స్వామి గారు, జనార్దన్ గారు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ అవినీతికి అవకాశం లేకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించిన మండల తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన మక్కిల్ కోటరావు గారు